మాది తల్లి పిల్లల సంబంధం అది ఇది అని చెప్పి ఇంతగానో అబద్ధాలు చెప్తారు బాబు. సో ఎన్నో అబద్ధాలు చెప్పినారు. తల్లి పిల్లల సంబంధం అని ఆమె అన్నది ఈమె అన్నది అందరూ అన్నారు. బట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వాళ్ళ టైంని అన్నిటినీ తీసేసుకొని ఏందో ఇది రోత ట్రీట్మెంట్ ఏంటి ఇంకా ఇంకోసారి ఇలాంటి వేషాలు వేసుకుని రోడ్ల మీద తిరిగితే మాత్రం ముక్కలు అయిపోతారు. సో జనాలు అయితే దీన్ని ఎక్కడ చెప్తే అక్కడ కొడదాం అనే థాట్లోనే ఉన్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉదయకృష్ణ 365. సో ఈరోజు టాపిక్ వచ్చేసి శ్రీనివాస్ గురించి, ఏలూరు శ్రీనివాస్ గురించి. సరే, మీకు అర్థం కావడానికి చెప్తా అఘోరి గురించి. సో బేసిక్గా అఘోరి ఎవరు, ఏంది, అసలు ఎట్లొచ్చిండు, ఆ తర్వాత ఏం చెత్త చేసిండు, సో ఇవంతా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ముత్యాలమ్మ గుడి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ అఘోరి మాత ఎవరైతే అంటున్నారో ఏలూరు శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆయన అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి అదేదో పూజలు చేసినాడు. తర్వాత నేను హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతా రక్షిస్తా అని చెప్పి అన్నారనమాట. తర్వాత మనం చూస్తూనే ఉన్నాం రకరకాల వివిధ టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అందరూ ఆయన ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. నేను కంప్లీట్గా అవాయిడ్ చేసిన ఆ కొద్ది రోజులు అసలు చూడొద్దు అనుకొని చూడలేదు. ఎందుకు అంటే నాకు తెలుసు బేసిక్గా అఘోరీలు కానీ నాగసాధులు కానీ ఇంటర్వ్యూలు ఇయ్యరు, ఏదో అవసరం పడితే తప్ప. సో ఈయన ప్రతి ఛానల్లో, ప్రతి యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తూనే పోతున్నాడు. ఇక్కడ ఏదో కొడుతుంది సీనా అనుకున్నా, బట్ రియలైజ్ కావడానికి ఇంత టైం పట్టింది అనమాట. ఒక 5-6 months తర్వాత కానీ ఆయన నిజ స్వరూపం ఏందో తెలిసింది. అట్లా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అట్లా ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల జనాలకు దగ్గర అయిండు. జనాలకు దగ్గర అయిన మరుక్షణం వాళ్ళ వీక్నెస్ మీద కొట్టడం స్టార్ట్ చేసిండు. వాళ్ళ వీక్నెస్ భయాలు. సో ఖచ్చితంగా అందరికీ భయాలు ఉంటాయి, హిందూ ధర్మంలో కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఎవరెవరికైతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, నీకు ఈ ప్రాబ్లం ఉంది, నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నేను తీరుస్తా అని చెప్పి వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం, దాని ద్వారా వాళ్ళని వాడుకోవడం. ఒకళ్ళకి మెంటల్గా ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేవు అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పూజలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి అట్లా డబ్బులు సంపాదించడం. సో ఇట్లా ఇది అట్లా అది. సో 2 విధాలుగా జనాల్ని వాడుకొని, జనాల్ని మోసగించి, నిజంగా చెప్పాలంటే జనాలను ఎర్రోళ్ళని చేసి డబ్బులు సంపాదించినాడు. అట్ ద సేమ్ టైం ఆయన విలాసాలకి తిరుగుతున్నాడు అనమాట. సో ఇంద్రబాబు ఈ రోత అనుకున్న టైంలో కేసు ఫైల్ చేశారు, విచ్ ఈస్ గ్రేట్. ఇట్లాంటి చీడ పురుగులను అయితే బయట తిరగనియద్దు. సో ఆ తర్వాత ఈ ఆర్టీవీలో, బిగ్ టీవీలో రెగ్యులర్ గా చూస్తుంటే వాళ్ళు పాటలు పాడడం ఏందో, వాళ్ళు అది చేయడం ఏందో, వాళ్ళు ఊకే ఆ కార్లో కూర్చొని వీడియో కాల్ మాట్లాడడం ఏందో, ఆ అమ్మాయిని తీసుకురావడానికి వాళ్ళ ఫ్యామిలీ ఎంత ప్రయత్నించిందో మనం చూసినాము. అయినా కూడా వాళ్ళు మారలేదు. ఆ పిల్లని నేను మారుతా అని చెప్పింది. ఇంకా వీడియోలు కూడా ఉన్నాయి, మాది తల్లి పిల్లల సంబంధం అది ఇది అని చెప్పి ఎంతగానో అబద్ధాలు చెప్తారు రా బాబు. అమ్మాయి వాళ్ళ అన్న మీ పైన తప్పుడు అలిగేషన్స్ కొన్ని చేస్తూ ఉన్నాడు. నన్ను కూడా తాళి కట్టింది, నన్ను కూడా పెళ్లి చేసుకుంది, ఆవిడని పెళ్లి చేసుకుంది, నన్ను పెళ్లి చేసుకుంది, నాతో కలిసి కొద్దిసేపు రొమాన్స్ చేసిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అదే నేనేమంటున్నా నాన్న, అనేవాళ్ళు మస్తు మంది ఉంటారు. ఎలిగేషన్స్ ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నేను ఎప్పుడైతే అమ్మవారిగా మారానో అప్పుడు జస్ట్ పిన్నిస్తో కుచ్చితే ఎలా ఉంటుందో, జస్ట్ ఇక మన చర్మానికి అంత రంధ్రం మాత్రమే ఉంటుంది. ఓన్లీ యూరిన్ పోయడానికి మాత్రమే. నాకు కామక్రోధమే వద్దనుకొని సర్వసం శివయ్య అనుకొని శరీరంతో త్యాగం చేసినోడికి కామ మేడికెళ్ళి వస్తుంది. అయినా నేను ఒక మొగోడికి తాళి కట్టడం ఎక్కడన్నా ఉందా? మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకు తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? నేను అదే అడుగుతున్నా కదా. ఇది ప్రజలకు వదిలేస్తున్నాను. సో ఎన్నో అబద్ధాలు చెప్పినారు, తల్లి పిల్లల సంబంధం అని ఆమె అన్నది ఈమె అన్నది అందరూ అన్నారు. బట్ ఎనీవే ఇప్పుడు లాస్ట్ చూస్తే ఏమైంది, పెళ్ళి. సో ఇదేమి అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది, ఎటుపోతుంది సమాజం, అసలు ఏందో. మళ్ళా ట్విస్ట్ ఏంటంటే ఈయనకి ఇంకో పెళ్లి కూడా అయిందంట, 2 పిల్లలంట. సో ఏంది ఇది అనుకుంటున్నా. సో ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంది చెప్తున్నారు, ఈయన బాంబేలో ఇట్లా ప్రాస్టిట్యూట్ గా వర్క్ చేసినాడు అని చెప్పి. సో ట్రాన్స్జెండర్ తర్వాత ఇదంతా మనకు తెలిసి ఇవన్నీ ఏందో ఒక డిఫరెంట్ జానర్లకు తీసుకుపోతున్నాయి. ఎనీవే త్వరలోనే ఆయన అరెస్ట్ కాబోతున్నాడు. ఈ వర్షిని కూడా వాళ్ళ ఇంటికి పోయి తప్పు ఒప్పుకుంటది. అండ్ ఇట్లాంటి కథకి ఫుల్ స్టాప్ పడాలని కోరుకుంటున్నా. ఇది ప్రేమ కథా చిత్రం లెక్క ఉంది. థ్రిల్లర్లు తర్వాత ట్విస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట.
ఎనీవే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అస్సలు నచ్చట్లేదు. ఆ మామూలుగా ట్రీట్మెంట్ ఇవ్వద్దు, పోలీసు వాళ్ళకి నా విజ్ఞప్తి, గట్టి ట్రీట్మెంట్ ఇవ్వండి. ఇంకా ఇంకోసారి ఇట్లాంటి వేషాలు వేసుకొని రోడ్ల మీద తిరిగితే మాత్రం బుక్కలేర కొట్టాలి. సో జనాలు అయితే వీడిని ఎక్కడ దొరికితే అక్కడ కొడదాం అనే థాట్ లోనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం ట్రాన్స్జెండర్లు కూడా ఊకోట్లేరు, వాళ్ళు కూడా వీడికి భరత పూజ చేద్దామని రెడీగా ఉన్నారు. వీడి దొరికితే మాత్రం వీనికి అయితేనే ఉంటది. సో నడు రోడ్డు మీద వృద్ధి చేయాలని కూడా అంటున్నాను అనమాట. ఇట్లాంటి వెధవలను అస్సలు ప్రోత్సహించొద్దు. సనాతన ధర్మానికి ఇట్లాంటి చీడ పురుగులు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళందరినీ తీసుకెళ్లి బొక్కలో పెట్టాలి. ఎందుకంటే ఒక హిందూ ఫాలోవర్ గా, ఒక హిందూ ట్రెడిషన్ ని ఫాలో అయ్యే వ్యక్తిగా చెప్తున్నా, ఇట్లాంటివన్నీ సమాజాన్ని పాడు చేస్తాయి. అండ్ ఒకరిని కాదు, ఇన్ని వందల మందిని మ్యానిపులేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు, వాళ్ళ టైం ని అన్నిటినీ తీసేసుకొని ఏందో ఇది రోత. సో ఇట్లాంటి వాళ్ళని అస్సలు ఊరుకునేదే లేదు. సో ఆ వర్షిని కూడా కొంచెం మాయల నుంచి బయటకు తీసుకొచ్చి నార్మల్ మనిషి లెక్క చేయాలి. ఆ పిల్లేమో నేను ఈయనతోటే ఉంటా, అఘోరి శ్రీనివాస్ తోటే ఉంటా అంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఆ పిల్లకి ఏమైనా మందు పెట్టి ఉండొచ్చు, లేదా అంటారు. నా చిన్నప్పటి నుంచి వింటున్నా, అది ఎప్పుడు నేను కూడా చూడలే. సో ఎనీవే వశీకరణం చేస్తారంటారు, ఏనేనో అంటారు. మరి అది ఏం జరుగుతుంది ఏందనేది మనకు తెలియదు. కొద్ది రోజులలో నిజాలు అనేవి బయటకు వస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే అఘోరి శ్రీనివాస్ దొరికితే మాత్రం ఖచ్చితంగా జైలుకి పోతాడు. సో అది ముచ్చట. సో ఇప్పటిదాకా ఇట్లాంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేయొద్దు అనుకున్నాం, సపోర్ట్ చేయొద్దు. ఇక మీద అయినా ఆయన సపోర్ట్ చేసే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా విరమించుకొని ఇట్లాంటి వాళ్ళని జైలుకి పంపిస్తే కొంచెం సభ్య సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే మన ఆడపిల్లలకి మన బాధ్యత లేకపోతే ఇంకెవరు ఉంటది. సో మనమే వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ ఇట్లాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఉదయకృష్ణ 365.